ఆఖరి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు. మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు. అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు 35 సంవత్సరాలు. ఆ రోజుల్లో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు, ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి. రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం. రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి. ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి. అలాంటి అంత జెంటిల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు, తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడక ముందే, ఈ ప్రపోజల్ పెట్టక ముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు 15 సంవత్సరాల కింద చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ రోజు చూస్తున్నాం మనం రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు అని. నిజంగానే ఎంత మంచి మనసుంది, తన తండ్రి లాగానే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈ రోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది. ప్రేమను పంచాలని, సోదర భావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. 7,000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎంత గొప్ప విషయం.